హే గైస్, వెల్కమ్ బ్యాక్. మనం ఇప్పుడు వచ్చేసి హిందూపురం బెంగళూరు రోడ్లో అయితే ఉన్నాం అనమాట. బెంగళూరు రోడ్లో మినరల్ ప్లాంట్ ఉంది కదా, ట్యాంకీ. ఆ ట్యాంకీ దగ్గర అయితే ఉన్నాము. ఇక్కడ చూసుకోవచ్చు ఎంత పెద్ద గణేష్ అని పెట్టినారో ఇక్కడ. నేను ఎప్పుడో చిన్నప్పటి నుంచి ఇటు సైడ్ వెళ్ళేటప్పుడు చూస్తా అంటే ప్రతిసారి చాలా పెద్ద పెద్ద వినాయకులే పెడుతుంటారు ఇక్కడ. ఇంకొకటి ఏమి అంటే ఇక్కడ వీళ్ళు ప్రతిసారి మట్టి వినాయకుడినే పెడుతుంటారు. నేనే నా కళ్ళారా చూస్తాను అనమాట ఇక్కడ వీళ్ళు మట్టి వినాయకుడిని చేపించేది. ఇక్కడే వీళ్ళని అడిగి తెలుసుకుందాము వీళ్ళ మాటల్లోనే. ఈ వినాయకుడు ఎన్ని రోజులు పట్టింది, దీని హైట్ ఎంత, ఏమి అనేసి చెప్పండి బ్రో. మేము గత 27 సంవత్సరాల నుంచి ఇక్కడ పెడుతున్నాము. ప్రతిసారి పెట్టినప్పటి నుంచి మేము మట్టి వినాయకుడే పెడుతున్నాము ఇక్కడ. ఇది గత అంటే ఒక 30 days అయిందండి. ఇది ఇక్కడ 30 days దగ్గర ఒక 45 days నుంచి మేము ఇక్కడే చేపించే. ఇది ఆల్రెడీ ట్రాక్టర్లోనే చేపించాము. మేము ప్రకృతికి ఇది కాకుండా హానికరం కాకుండా ఓన్లీ మట్టి వినాయకుడితోనే చేపిస్తున్నాము. ఎక్సెప్ట్ లాక్డౌన్లో అప్పుడు ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ చిన్నవి కాబట్టి చిన్నవి తెప్పించాము. అప్పుడు ఇందులో ఇంకో విశిష్టత ఏమంటే మేము ప్రతిసారి ఏదో ఒక అవతారం, లైక్ నరసింహ అవతారం, రాముని అవతారం, హనుమ అవతారం, ఏదో ఒక చూస్తుంటారు ప్రతి ఇయర్. నిజంగా చాలా బాగా. అవునండి. సో మేము ఇట్లా అందరూ అంతే. ఇది చిన్న మార్కెట్ అంటే బెంగళూరు రోడ్. ఇది బెంగళూరు రోడ్ బోయపేటకు సంబంధించి అందరూ అంటే ఒక మతస్థులు కాదు, ఒక క్యాస్టల్ కాదు, అందరు క్యాస్టల్ ఇది కలిపి ఇక్కడ పెడతారు మాక్సిమం. అందరూ చిన్నప్పటి నుంచి చాలా. నేను 27 years బ్యాక్ అంటే నేను ఫస్ట్ ఒక్కసారి అక్కడ పెట్టాము. ఇంకా ప్రతి సంవత్సరం ఇక్కడే పెడుతున్నాం మేము. ఇప్పుడు రాంగా దీన్ని ఏమంటున్నారంటే మా సువర్ణ గణపతి మర్చిపోయి అందరూ హిందూపూర్ మహారాజ్ అనే మాకు ఇలా అంటున్నారు చాలా మంది. ముద్ర పడింది సువర్ణ గణపతి, సువర్ణ వినాయక సేవ సమితి. ఇప్పుడు అందరూ చాలా మంది హిందూపూర్ మహారాజ్ అని అంటున్నారు. హిందూపూర్ ప్రజలే బిరుదు ఇచ్చేస్తాను అనమాట. చాలా మాకు కొద్దిగా ఆనందం కూడా వేసింది, ఎలానో వచ్చింది హిందూపూర్ మహారాజ్ అని. మేము ఇలాగే మేము కొనసాగుతామని. థ్యాంక్ యూ. జై గణేష్. జై బోలా గణేష్ మహారాజ్ కే, జై బోలా గణేష్ మహారాజ్ కే. ఓకే, థ్యాంక్ యూ సార్.